అందరికీ నమస్కారం. నేను మీ రాజన్ యాదవ్. వెల్కమ్ టు ఆర్ఆర్వై టాక్స్. ఈరోజు మనం నస్పూర్ కాలనీకి చెందిన రామాయణ మహాభారత బృందం అన్న వాళ్ళతో కలిసి కూర్చున్నాం. ఒకసారి అన్న వాళ్ళని అడిగి మంచిగా మాట ముచ్చట చేద్దాం. అన్న సదానందం అన్న, నమస్తే అన్న. నమస్కారం రాయన్న గారు. ముందుగా ఈ ఆర్ఆర్వై టాక్స్ ఛానల్ వారికి ప్రణమిలుతూ మా యొక్క సింగరేణి మహాభారత రామాయణ కళా బృందం నస్పూర్లో ఉన్నటువంటి భక్తులము. అన్నగారు ధర్మరాజుగా నటించాడు. ఇతను ఏపూరి తిరుపతిరావు 7Aకు ఆల్ డ్రైవర్, మెయిన్ ఆల్ డ్రైవర్గా పనిచేశాడు. ఇతను లింగమూర్తి, పెండెం లింగమూర్తి విభీషణ పాత్ర తీసుకువచ్చిండు. అన్నగారు కూడా రామాయణంలో సీతా క్యారెక్టర్ బాగా పేరు వచ్చింది. మహాభారతంలో కృష్ణుని కూడా మంచి పేరు తీసుకొచ్చినటువంటి దానం సదానందం ఓసి రైటర్గా పనిచేస్తున్నాడు. అన్నగారు 7Aకే న్యూటెక్ కుంచ భూపతి టింబర్మెన్గా పనిచేస్తూ మాతోటి మహాభారతంలో మెయిన్ మొదటి క్యారెక్టర్ అయిన మహాభారతంలో శంతన మహారాజుగా తీసుకువచ్చి దానికి కూడా వన్నె తెచ్చినటువంటి ఈ కుంచభూపతి గారికి కూడా అందరికీ పేరు పేరున ఈ కళలను చూసి మేము చెప్పి మాట్లాడే మాటలు చూసి అందరికీ నమస్కరించుకుంటూ, అంటే అన్న మీరు సింగరేణి జాబ్ చేసుకుంటేనే దాంతో పాటు మీరు ఈ కళను కూడా ప్రదర్శిస్తా ఉన్నారు. అవును, నా పేరు కూడా అంకతి సదానందం. నేను RK5Bలో జనరల్ మాజుగా పనిచేస్తున్నాను. నేను రావణ బ్రహ్మగా చేశాను, ఆంజనేయునిగా తెచ్చాను, మహాభారతంలో దుర్యోధన క్యారెక్టర్గా చేశాను. ఇన్ని పాత్రలు సింగరేణి పని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏదో ప్రజలను ఆనందపరచడానికి ఈ మహాభారతంలో ఉన్నటువంటి మంచితనాన్ని కానీ రామాయణంలో ఉన్న మంచితనాన్ని కానీ అందరికీ పంచుదామని ఒక నాటక రూపంలో చూపించుదామని, మా కోరికలు నెరవేరాలని అట్లనే చూపిస్తామని చెప్పి ఆ కళా బృందం ఆశతోటి మేము ఊళ్ళూరుతో ఈ కళను పంచుతాం తప్ప ఎలాంటి ఆశించకుండా కూడా పనిచేశాం. సూపర్ అన్న. మనం మిగతా మాట ముచ్చటకి వెళ్ళే ముందు ఒక పాటతో ఫస్ట్ షూర్ చేద్దాం, తర్వాత మనం మాట్లాడదాం. సరే సార్. సరే, నేను కూడా భక్తి భజనలలో కూడా స్పెషల్ అవార్డు తీసుకున్నా గన్నవరంలో, విజయవాడలో వికాస తరంగిణి తరపున. అది ఆ పాట కూడా ఇక్కడ పాడి వినిపిస్తా. భక్త హనుమానికి గణగణ గంటలట అంజన్న ఘనమైన పూజలట, అంజన్న గంటలట అంజన్న ఘనమైన పూజలట, అంజన్న కొబ్బరికాయలట అంజన్న కోటొక్క మొక్కులట, అంజన్న కొబ్బరికాయలట అంజన్న కోటొక్క మొక్కులట, అంజన్న కొండ గట్టులో ఆడేటి అంశలు, పాడేటి చిలుకలు, ఎగిరేటి కోతులు, కొమ్మ కొమ్మన కోటి కోయిల రాగాలు, బంగారు పిట్టలు, పువ్విప్పి ఆడేటి అందాలనే మల్లు, కొండ గట్టులో ఆడేటి అంశలు, పాడేటి చిలుకలు, ఎగిరేటి కోతులు, కొమ్మ కొమ్మన కోటి కోయిల రాగాలు, బంగారు పిట్టలు, పువ్విప్పి ఆడేటి అందాలనే మల్లు, మెట్టు మొక్కులు అంజన్న మెండైన నీ పూజలు, అంజన్న గణ గంటలట అంజన్న ఘనమైన పూజలట, అంజన్న కొబ్బరికాయలట అంజన్న కోటొక్క మొక్కులట, అంజన్న కూడా చిత్రమైన కొండ గట్టులో శ్రీరామ పాదాలు, శ్రీమల్లె తోటలు, మరుమల్లె తోటలు, మందార పువ్వులు, నంది వర్ధన, బంతి చేమంతులు, బంగారు జింకలు, చూడ చిత్రమైన కొండ గట్టులో శ్రీరామ పాదాలు, శ్రీమల్లె తోటలు, మరుమల్లె తోటలు, మందార పువ్వులు, నంది వర్ధన, బంతి చేమంతులు, బంగారు జింకలు, కోటొక్క పువ్వులట అంజన్న కోటొక్క పూజలట, అంజన్న గణ గంటలట అంజన్న ఘనమైన పూజలట, అంజన్న కొబ్బరికాయలట అంజన్న కోటొక్క మొక్కులట, అంజన్న
అంజన్న కోటొక్క మొక్కులట అంజన్న దీపాల కస్తుల్లో దగదగ మెప్పంగ బంగారు గుళ్ళల్ల భక్తులెక్కడు వంగ జిల్లేడు వాపులు అల్లేరు దండలు మెడ వేసే దండలే వేసేరు దండాలే పెట్టేరు దండలే వేసేరు దండాలు పెట్టేరు దండలే వేసేరు దండాలు పెట్టేరు దీపాల కాంతుల్లో దగదాగ మెడబంగ బంగారు గుళ్ళల్ల భక్తులెక్కడు వంగ జిల్లేడు వాపులు అల్లేరు దండలు మెడ నిండ వేసేరు దండలే వేసేరు దండాలే పెట్టేరు దండలే వేసేరు దండాలు పెట్టేరు దండలే వేసేరు దండాలు పెట్టేరు బ్రహ్మల పాకులట అంజన 9 పోకలట అంజన అమ్మల పాకులట అంజన్న 9 పోకలట అంజన్న బ్రహ్మల పాకులట అంజన 9 పోకలట అంజన అమ్మల పాకులట అంజన్న 9 పోకలట అంజన్న మనం ఏదైనా చేసేటప్పుడు ముందు ఇట్లా ప్రార్థనగా ఒక పాట పాడతాడు, ఎందుకని అట్లా? ఫస్ట్ గణపతిని పూజించుడు సంప్రదాయం. అయితే గణపతి అని అంటే దేవన దేవతలకు కూడా వారికి అవకాశం ఇచ్చి వినాయకునికి ముందు పూజ ఆయనకే జరగాలని ఇది మన దేవన దేవతలు చెప్పారు. కావున ఆయనను తలవకుండా ఏ కార్యక్రమం చేసినా విఘ్నాలు అటంకనాలు ఎదురైతాయని ఆయనకే విఘ్నేశ్వర పూజగా మొదటగా ప్రార్థన చేస్తాం. అయితే ఓకేనా, అంటే ఇంకా మీరు కళారూపాన్ని ప్రదర్శించేటప్పుడు మీరు రావణ బ్రహ్మగా చేస్తా అని చెప్పారు, మైరావణ ఇట్లా చేస్తా అని చెప్పారు. ఒక క్యారెక్టర్ గురించి మాకు చెప్పండి, దాంట్లో ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఒక పద్యం రూపంలో. రావణ బ్రహ్మకి చేసినటువంటి కార్యక్రమాలలో సీతను ఎత్తుకచ్చేకాడి సన్నివేశంలో ఉన్నటువంటి డైలాగు చెప్పగలుగుతా. మారీచుని తీసుకొచ్చుకొని ఎవరే మారీచ నువ్వు మాయలుడి అవతారం ఎత్తి అక్కడికి పోవాలని చెప్పి, ఇంతలో ఆయన ఏనంటాడు, నేను బెదిరిస్తా, ఆయన వేస్తాడు, రామలక్ష్మణులు వేరు వేరైతారు. దానికి ముందు కార్యక్రమంలో ఆహా అపరంజి బొమ్మ అందాల బ్యాల సీత, ఏమి అందము ఏమి ఆనందము, రంభా ఊర్వశి మేనక తిలోత్తమ మృతాది మున్నక అప్సరసలను మించి త్రిజగన్మోహికలను మించి ఉన్నదే. మా శూర్పణఖ చెప్పినదంత నిజము, వంట ఇంట చిక్కిన కుందేలు చందమున నా తండ కార్యమునందే ఇంతటి సుందరాంగి ఉన్నదని ఊహింపనైతిని కదా, ఊహింపనైతిని. అయినను రాముడు సామాన్యుడు కాదే. కరదూషనాథులను సంహరించెను, శూర్పణఖ ముక్కు చెవులు కోసెను. ముందొకనాడు మా సుబావుని దుర్మాడి మారీచుని దక్షిణ ముదల పడవేసి ఆ విశ్వామిత్రుని యాగంపు నిర్విఘ్నంగా పరిసమాప్తి కావించినది ఈ రాముడే. ఈ రాముడితో పోరాటుడు సామాన్యమా కాదే. అనంతరమున గోరు చుట్టపై రోకటి పోటి వలె మిథిలా నగరమున జనక రాజేంద్రుని సభ మండపమున సకల రాజజనుల సమక్షమున ఆ విల్లును లేవనెత్తలేక మీద వేసుకున్న ఆ శివశాపమును సునాయసము లేవనెత్తి ఎండిన పెండు వల 2 ఖండములు చేసిన ఈ రామునితో పోరాటుడు సామాన్యమా కాదే. అయినను ఈ సుందరాంగి మీద అనురాగమంతకంతకృతి మీరుచున్నదే. ఇప్పుడు నేను ఏమి చేయవలే, నా కోరిక ఎట్లు తీరగలదు. అయినా మా రాక్షస మాయాజాలములు మంత్రశాస్త్రములని మా యాదినములు కోరిన రూపము దాల్సు శక్తి మా సొత్తు. అందులకే మాయాజంగం వేసి ఈ సీతను అపహరించకపోయేదగాక అంటాడు, తీసుకుని వెళ్తాడు. అలా అంటే చాలా బాగా చెప్పేళ్ళన్నా. నా మీరు మైరావణ చేసిందా, రావణ బ్రహ్మ చేసిందా? రావణ బ్రహ్మల మైరావణని అంటే రావణ బ్రహ్మ క్యారెక్టర్ మైరావణ దాంట్లో. ఓకే సార్, దాన్ని మాకు చెప్పండి. అయితే రాముడు అంటే సీతను తీసుకొచ్చి లంకలో పెట్టుకున్న తర్వాత రాముడు వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి రావణ బ్రహ్మ మీద యుద్ధానికి వచ్చి సర్వం కోల్పోతాడు. ఎవరు? రావణ బ్రహ్మ. కోల్పోయిన తర్వాత అప్పుడు గుర్తుకు రాక కూర్చొని చిన్నపోయి కూర్చుంటే మంత్రి, ఎందుకు చిన్నపోయి కూర్చున్నావు రావణ రాజేంద్ర అంటే, మరి ఎవరు లేరు కదా, నాకు ఎవరు లేరు, ఒంటరిగానే అయిపోయాను అన్న తర్వాత, మీకు మేనమామ ఏది పాతాళ లంకలో మేనమామ ఉన్నాడు తెలుసా అని అడుగుతాడు. అడిగినప్పుడు అబ్బాయి ఎంత మంచి వార్త చెప్తేవి, అవును నిజమే కదా, నాకు మేనమామ ఉన్నాడు కదా అని చెప్పేసి అని ఆ మేనమామను రప్పించుకోవడానికి ఆ మంత్రిని పంపించి వచ్చిన తర్వాత మా వాళ్ళ మర్యాదలలో ఒక పాట పాడతాను వినండి. మామా వందన మీద గైకొనుమా మీరాక శుభమాయేనుగనుమా, మామా వందన మీద గైకొనుమా మామా వందన మీద గైకొనుమా మీరాక శుభమాయేనుగనుమా, మామా వందన మీద గైకొనుమా
మామా వందనమిది గైకొనుమా క్షేమమేన నీ యొక్క లంకావాసులంతా క్షేమమేన నీ యొక్క లంకావాసులంతా క్షేమమేన నీ యొక్క సీమావాసులంతా క్షేమమేన నీ యొక్క సీమావాసులంతా మామా వందనమిది గైకొనుమా మీరాక శుభమాయేను కనుమా మామా వందనమిది గైకొనుమా నీరాక శుభమాయేనుమా మామా వందనమిది గైకొనుమా పాతాళ లంకంత క్షేమమా మామా పాతాళ లంకంత క్షేమమా మాతాంగి మాయత్త కుశలమా పాతాళ లంకంత క్షేమమా ఇంకా మాయంగా మాతంగీకులమా పాతాళ లంకంత క్షేమమా గటిక సుశరుములు ఘనమైన మంత్రులు గణితాసు శరణులు ఘనమైన మంత్రులు వారంతా క్షేమమా మరి మారి తెలుపుము పాతాళ లంకంత క్షేమమా ఇంకా మాయంత కుశలమా పాతాళ లంకంత క్షేమమా. ఇది రావణ బ్రహ్మ ఏంటంటే మైరావణుని వేడుకునేటువంటి సందర్భము వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. సంభాషణ. అప్పుడు రామలక్ష్మణులను తోలుకొచ్చి వాళ్ళను వధించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం. ఇవన్నీ మీరు చేసినప్పుడు మొత్తం వేషాలు వేసి ఇవన్నీ మొత్తం వేషాలు వేయడమే. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? ఇవి కిరాయికి తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ ఉన్న కళామండలి మన కళ ఇప్పుడు గోదావరి కల్లా రాయేశం అని మేకప్ ఉంటాడు ఆర్టిస్టు. అతని ద్వారా కిరీటాలు ఈ డ్రెస్ కోడ్లు ఇవన్నీ వాళ్ళ ద్వారా తెప్పించుకొని మేకప్ అన్న మీరు చేయడం అనేది జరుగుతుంది. ఈ కళ అంటే వెనుకబడ్డ కళను ముందుకు తీసుకురావాలని మేము సింగరేణిలో పనిచేస్తూ ఈ కళను ముందుకు తీసుకొచ్చి ఈ రామాయణ మహాభారతం వేయడం అనేది జరిగింది. అందరు చూసి ఆనందించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రేక్షకులను. నా పేరు లింగమూర్తి. నేను రామాయణంలో విభీషణుడు తీసుకొచ్చాను. రావణ బ్రహ్మ హనుమంతుణ్ణి కట్టివేసినప్పుడు దానిలో చిన్న సన్నివేశం. అన్నా కోతిని చంపెనన్నవా మనకు ఎన్నో బాధలు నొచ్చు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాతనలు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపదలొచ్చు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపదలొచ్చు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా అన్నీటా గెలచితివి నన్న భావము చేత. అన్నీటా గెలచితివి అన్న భావము చేత. అన్నీటా గెలచితివి అన్న భావము చేత. అన్నీటా గెలిచితివి అన్న భావము చేత. తిన్నాగా రాముల కన్యాను తెస్తివి అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపదలొచ్చు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపదలొచ్చు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపదలొచ్చు కన్నవా. అన్నా కోతిని చంపేనన్నవా. అన్న మీరు మిమ్మల్ని పరిచయం చేసుకొని మీరు కూడా ఒక పాట. అన్న నా పేరు దానం సదానందం. నేను ఎస్ఆర్పిఓసిలో పనిచేస్తాను, సింగరేణి ఉద్యోగిని. నేను రామాయణంలో సీత పాత్ర వేశాను. భారతంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, ద్రుపద మహారాజు ఉన్నాయి, ఇంకా చాలా పాత్రలు వేసి ఉన్నాను. దీనికి సంబంధించి రామాయణంలో సీతాదేవిని అపహరించిన తర్వాత అశోకవనంలో ఒక చెట్టు కింద సీతాదేవి నుంచి రాక్షస స్త్రీలను అందరినీ కాపలా పెట్టి ఉంచుతాడు రావణ బ్రహ్మ. అప్పుడు రాముణ్ణి తలుచుకొని సీతాదేవి పాడే ఒక పద్యం పాడి వినిపిస్తాడు. శ్రీరామచంద్రమీ శ్రీపాదయుగలంబు చేతులారంగ పూజింతునెప్పుడు ప్రాణేశ
భాషని మృదు భాషలనెన్నడు విందునా వీణుల విందుగా చెదకి దివ్య మంగళ విగ్రహమును రెప్పలార్పక నా కనులనెప్పుడు చూతూ దైతనీయనరామృతం బావి కౌగిట ఉందునా మలబాసి ఆరాలను బాసి జనని జనకుల బాసి చెరలను నన్ను దయనూడబోవమి న్యాయమేది పరిణయం భునాడు ఆడిన భాషలేవి సూపర్ అన్న, నువ్వు ఇప్పుడు వాడితేనే అది ఏడుపు వచ్చినట్టు అయిపోయింది. అంటే ఇంకా సన్నివేశం లోపల వస్త్రధారణ చేస్తే వేషధారంతో ఇస్తాం. అదే. లొకేషన్ కూడా చెట్టు అంతా మనం కూర్చుండబెట్టినట్టు రాక్షస స్త్రీలను కూడా పక్కన కూర్చోబెట్టుకొని అంత లొకేషన్ అంతా అరేంజ్మెంట్ చేసుకొని పొద్దున్న దాకా ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాము. మళ్ళీ నైట్ ఈ లొకేషన్ లో పాడతాం. నిద్ర ఉండదు నిద్ర పాత్రకారులకు తెల్లవారు దాకా ఆట వేస్తూ మళ్ళీ పొద్దున కూడా మీ మొత్తం దాని మీదనే చేస్తాం. అసలు ఇక పడుకోవాలి చేయాలని కాకుండా ఇంకా నన్ను నేను చూపెట్టుకోవాలి, ఇంకా కళాకారులకు ఇంకా మంచి గుర్తింపు రావాలి, ఎక్కువ తపనంతా దాని మీద కళ ఇంకా కొద్దిగా అభివృద్ధి చేసుకోవాలని తపనతోటి చేస్తూ ఉంటాం. ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కావాలి, ఇంకా రావాలి రేపు కూడా. మీరు కూడా ఒక వాళ్ళు రచయిత ఒకడు, పాట పాడేవాళ్ళు ఒకరు, పాడేవాళ్ళు ఒకరు, యాక్షన్ ఇచ్చేవాళ్ళు ఒకరు. పురాణ అక్షరాలను మా పూర్వీకుల నుండి వస్తున్నాయి కాబట్టి మారుమూల గ్రామాలలో వాళ్ళే మేకప్ వేసుకోవాలి, వాళ్ళే పాట అందుకోవాలి, శృతి లయ అన్నీ తీసుకోవాలి. కాబట్టి కలిసి గ్రూప్గా ఏర్పడి రామాయణ అక్షరాల మహాభారతాలు ప్రజలను అక్షరాలకు వరకే దయచేసి ప్రతి ఒక్కరు ఈ టీవీ ద్వారా గమనించండి, నేర్చుకోండి. ఎందుకంటే మన భావితరాలకు వీటితోనే అంతం కావాలి, ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని మీకు మరొకసారి నేను అర్జునుడు మహాభారతంలో పాశుపతాన్ని పోయినప్పుడు మోహిని తన పాశుపతాన్ని భంగం చేసడానికి ఒక మోహిని వేసి చేసి శ్రీకృష్ణుడు ఒక పద్యం వనజలాచిన ఈ వనమునందు సంచరించగ గతి ఏమి చెలియిందు తల్లిదండ్రులు వరో సకలమవరగాని గినజేయి చెవులకు విందుగాక చెలియా. అంత సుందరంగా ఎవరో కావచ్చు నీ నామోదేవ. అప్పుడు ఆ మోహిని ఏమంటారు అంటే, రావదేమిరా నన్ను పోవవేర యువకుడ ఇటు రావదేమిరా ప్రోవవేర యువకుడ ఇటు రావదేమిరా బావజు నీ కోలలకును బావమేమో తెలియరాదు, బావజు నీ కోలలకును బావమేమో తెలియరాదు
తెలియరాదు బావజు నీ కోలలకును భావమేమో తెలియరాదు నీ కోలలకు భావమేమో తెలియరాదు ఇదే నా గతిపదాన్ని నిగ్రహముగా నమ్మినాను రామదేవి నన్ను కోవే రామదేవి నన్ను ప్రోవేల యువకుడైడు రామదేమిరా చిలక పలుకులు నా చెవులకు ములుకైనట్టే చిలక పలుకులు చిలుక పలుకులు నా చెవులకు ములుకైనట్టే చిలక పలుకులు చిలుక పలుకులు మారు తాండలకును వేణు నాకు ఓర్వజాల మారు తాండలకును వేణు నాకు ఓర్వజాల రంగు మసరబాల జలజాచుడు మెత్తగాను రామదేవి గోవవేర యువకుడైడు రామదేవిరా అంటే అన్న మీరు ఇట్లా కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారు, ఇంటి పనులు చేస్తూ ఉంటారు, మీ డ్యూటీ మీరు చేస్తూ ఉంటారు. ఒక కళాకారునిగా మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మాకా ఇట్లాంటి వేషాలు వేయడం, అట్లా కళారూపాన్ని ప్రదర్శించడం అని పద్యాలు శ్లోకాలు మాకు రావు, మీకు వస్తాయి. మరొక కళాకారునిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక కళాకారునిగా అంటే ఎవరికైనా కళలు ఉన్నప్పుడు ఒక శిల్పి నేను ఒక కళ ఈ విగ్రహాన్ని చెక్కాలనుకునేటువంటి తత్వంలో ఉన్నప్పుడు మాకు కూడా ఈ పాట పాడాలి, ఈ ఈ డైలాగ్ కొట్టాలి, ఇక్కడ ఈ సన్నివేశంలోకి ఇట్లా తీస్తే బాగుంటుంది అని కోరికలతోటి ఉంటా అంటాం. కళలకు అసలు లోతు అనేది ఏం లేదు. ఎప్పుడెంత పెంచుకుంటే అంత కళలు అనేవి పెరుగుతుంటాయి తప్ప కానీ మనం ఆలోచించకుండా సపరేట్ ఇంట్లోన్నా పని చేయకుండా సపరేట్ అన్ని జరుగుతాయి. అందుకని ఏ పని చేసినా ముందడుగు చేసిన వాళ్ళకు ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు. ధైర్యం చేసి ముందడుగు చేసినోనికి ఆయనకి బతుకు తెరుగు ఉంటుంది, వెనుకడు చేసినోనికి చావే వస్తుంది. అందుకని కళకు కూడా అదే రూపం. కళ సపరేట్ ఉంటే కళ కూడా చచ్చిపోతాయి. ఈ నాటకాల ద్వారా ఆ రోజు సమాజంలో జరిగే మంచి చెడును కూడా వివరించేవాళ్ళు. మధ్యలో చిన్న చిన్న పాత్రలు వచ్చేసి నవ్వించడం, బాధలు చెప్పుకోవడం, అక్కడ మన అనాగరిక చర్యలు జరిగితే వాటిని విమర్శించడం కూడా పాట రూపంలో పద్య రూపాలు చేసేవాళ్ళు. అన్ని అట్లా చేస్తా అంటారు. అట్లా బాగా అన్ని ఆలోచించుకుంటే బాగుంటుంది సార్. అసలు రామాయణ భారతంలో ఉన్నటువంటి రాముడు చాలా గొప్పవాడు. అన్న మరి మీరు చెప్పండి, ఇప్పుడు పిల్లలకి ఇలాంటి కథా రూపకాలు చేరాలంటే ఏం చేయాలి? పిల్లలకు చూపెట్టాలంటే వెనకటి ఖచ్చితంగా రామాయణం మహాభారతం ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మామూలుగా సీరియళ్ళల్లో కూడా కొంత వాడుకుంటున్నారు. పిల్లలకు చెప్తున్నారు, రాముడు ఇటువంటి వాడు, రావణ బ్రహ్మ ఇటువంటి వాడు, సీతమ్మ ఇలాంటిది, ఎందుకంటే సీతకు వచ్చిన కష్టం వచ్చింది, రామునికి వచ్చిన కష్టం వచ్చింది అనే అటువంటి భావనలు ఈ మధ్యకాలంలో నేను సీరియల్ కొంచెం చూస్తున్నా కాబట్టి అందులో ఈ బిట్టును తప్పకుండా తీసుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు వెనకటి జానపదాలు అంటే ఏంటిది, హరికథలు అంటే ఏంటి, ప్లస్ రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి, ఇందులో ఏమున్నది సారాంశాన్ని వాళ్ళకు వినిపించాలి. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు మీరంటే సింగరేణి పని చేస్తూ ఉన్నారు, లేదంటే ఒక పని చేస్తూ ఉన్నారు, మీకు నడుస్తూ ఉంది కుటుంబం అనేది. నాతో ఏంటంటే మేము వెళ్తున్నాం కదా కళాకారుల దగ్గరికి, చాలా మంది అంటారు అన్న మేము కళను ప్రదర్శించాలంటుంది కానీ మాకు డబ్బు లేక మేము అక్కడే ఆగిపోతున్నాం అన్న, మాకు టైం లేదు కదా, పనికి వెళ్ళకుండా గడవదు కదా, రెక్కాడకుంటే డొక్కాడ ఇట్లా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ కోసం మీరు ఒక సింగరేణి ఎంప్లాయీగా మీ కళా బృందం వాళ్ళని ఎట్లా కళకి దగ్గర ఇద్దాం అనుకుంటాను? ఈ సింగరేణిలో దాదాపు 5 సంవత్సరముల నుండి మా కాలనీలో ఓన్గా మేము డబ్బులు అరేంజ్ చేసుకొని, ఎవరిని ఆశించకుండా డబ్బులు అరేంజ్ చేసుకొని, మేమే మనిషిని వేసుకొని అందరం కూడి ఒక టీముగా తయారై మేము ప్రదర్శించడం జరుగుతుంది. అట్లాగే మాతో ఉన్న కళాకారుల్లో ఈ పని లేని వాళ్ళు, పని ఉన్న వాళ్ళు, ఈ భేదాలతోటి కాకుండా వాళ్ళ చేతనైనంత వరకు ఇచ్చినా కొంతమందిని ఇయ్యకున్నా కూడా మేము మాలో కలుపుకొని ఈ ఆటను నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు చాలా చేసి 4-5 ఏళ్ళ నుండి మేము నడిపిస్తున్నాము. ఇక ముందు కూడా మనకు ఈ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర టెంపుల్ ఆలయానికి వచ్చి మా టీంలో సంప్రదించి ఇట్లా మాకు ఈ కళ ఉంది, మేము ప్రోత్సహించగలము, మేము రాగలము అని అంటే వాళ్ళను కూడా మేము చాలా దగ్గరికి తీసుకొని మా టీంలో కలుపుకొని మేము ఇంకా ముందు ఇంకా కొన్ని ప్రదర్శనలు ఇచ్చడానికి ఉన్నామన్న.
रामचंद्र महाराज के నేనే సిపాయినోయ్ జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా నేనే సిపాయి నోయి జానా నేనే సిపాయినోయ్ జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయినోయ్ జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా నేనే సిపాయి నోయి జానా కట్ట మీద రెండు కట్టే పుల్లల చూసి కట్ట మీద రెండు కట్టే పుల్లలు చూసి కట్ట మీద రెండు కట్టే పుల్లలు చూసి కట్ట మీద రెండు కట్టే పుల్లలు చూసి పొట్ట పిల్లనుకోని పట్టావో తిని నేను నేనే సిపాయి నోయి జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయి నోయి జానా నేనే సిపాయినోయ్ జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయినోయి జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయినోయి జానా రెండిన్లా సంధి నా నల్లా విల్లిన చూసి రెండిన్ల సందీన నల్లా బిల్లును చూసి రెండిన్లా సంధి నా నల్లా విల్లిన చూసి రెండిన్ల సందీన నల్లా బిల్లును చూసి పెద్ద పూలనుకోని బొబ్బ కొట్టి ఉరుకు తిని నేనే సిపాయినోయి జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయినోయి జానా ఈ పోతల రెండు దుప్పి పిల్లల చూసి గుప్పి పోగల రెండు గుప్పి పిల్లల చూసి ఉప్పి పోదల రెండు దుప్పి పిల్లల చూసి గుప్పి పోగల రెండు గుప్పి పిల్లల చూసి ఏగోల మనుకోని ఎగవాడి ఉరుకు తిని నేనే సిపాయినోయి జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయినోయి జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవ్వల్ సిపాయినోయ్ జానా. థ్యాంక్ యూ. నేను ఒక పాట పాడతాను. నల్లా నల్లని వాడు నామాలు గల్లవాడు 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 కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కన్నులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కన్నులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు నల్లా నల్లని వాడు నామాలు గల్లవాడు 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 కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కన్నులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు మా మంద పాలు దాగి ఏ మంద కేగినాడు మా మంద పాలు తాగి ఏ మంద తెగినాడు మా మంద పాలు దాగి ఏ మంద కేగినాడు మా మంద పాలు తాగి ఏ మంద తెగినాడు ఏ మంద కేగినాడు ఏ మంద తెగినాడు కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు నల్లా నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లా నల్లని వాడు నామాలు గల్లవాడు కనులకు కనరాడే గోపాల కృష్ణ బాలుడు కనులకు కాలాడే గోపాల కృష్ణ బాలుడు యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు యశోద ఇంటిలోన ఏ మూల తాగినాడు యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు యశోద ఇంటిలోన ఏ
మూల తాగినాడు ఏ మూల తాగినాడు ఏ మూల తాగినాడు కనులకు కనరాడే గోపాలకృష్ణ బాలుడు కనులకు కారాడే గోపాలకృష్ణ బాలుడు కనులకు కనరాడే గోపాలకృష్ణ బాలుడు కనులకు కారాడే గోపాలకృష్ణ బాలుడు నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లని వాడు నామాలు గల్లవాడు నల్లని వాడు నామాలు గల్లవాడు కనులకు కనరాడే గోపాలకృష్ణ బాలుడు కనులకు కారాడే గోపాలకృష్ణ బాలుడు కనులకు కనరాడే గోపాలకృష్ణ బాలుడు కనులకు కారాడే గోపాలకృష్ణ బాలుడు జై బోలో గోపాలకృష్ణ భగవాన్ కి ఆహా ఒరే వానరా ఆ కులలములు దినుచు ఆటంగు వేషాలతో అడవిలో తిరిగేవో అదమ కోతి నీ మూతి మీద నీ మూతి మీద మీసమే లేదు నీకెట్టి పౌరుషము ఈ దాపనుని ముందు హరతమ పరతమ విజయుండను హరివీర భయంకరుండను గజోదండ భుజబలుండను మహేశ్వర భక్తుండను మండోదరి మనోహరుండను రణరంగ విజయుండను నీవా నాతో యుద్ధంలో సరితూగునది రావణ రాజేంద్రుడను రా. నేను RRY టాక్స్ ఛానల్ వారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ను అంటే ఈ మారుమూలను ఉన్నటువంటి కళాకారులను మా ఇంత ఈ దాగున్న కళలను కూడా మీరు ఏ విధంగా బయటికి తీస్తారో మేము కూడా మా పిల్లలకు కానీ వీళ్ళందరికీ ఈ రామాయణం లేనిది అసలు రామాయణం లేని రోజు ఈ ఊరే మునుగుతుంది అనేది కూడా ఉన్నది లెక్కకైతే. కాబట్టి ఆ రాముని నామాలు కానీ ఇవన్నీ చేసుకున్నటువంటి ఈ కళలను అందరికీ మేము కూడా పంచుతాం. మీరు కూడా ఇలాంటి సేవలు తీసుకున్నందుకు మీ ఛానళ్లకు మా భక్తులందరి తరఫున మిమ్మల్ని అందరినీ మరీ శరణు వేడుకుంటున్నాను. మీరు చేసే పనులకు కూడా ఆ భగవంతుడు సహకరించాలని మీ RR ఛానల్ కూడా అందరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కళాకారులకు మన RRY ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు పేరు పెన్ను కోరుకుంటూ మా మిత్రుడు ఆయన దుప్పటి గట్టయ్య అని చెప్పి కొత్త సుందరకాండ రామాయణం రచించిండు దుప్పటి గట్టయ్య గారని. దాన్ని మొన్ననే ఆడడంలో జరిగింది. ఎవరన్నా ఆసక్తి గలవారు ఎవరొచ్చినా ఆ రామాయణం నేర్దాం, నేను ఒక సగం భాగం ఖర్చులు పెట్టుకుంటాను రెడీ ఉన్నా. ఛానల్ ద్వారా వీరు వచ్చినందుకు వీరు నేను నిండు మనసుతో వాళ్ళతో అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసిల్లు కదండి, అంటే ఒకవైపు సింగరేణి ఉద్యోగం చేసుకుంటూ కూడా వాళ్ళలో ఉన్న అభిరుచిని కళ బతకాలి, కళామ తల్లి బతకాలి. ఎందుకంటే కళలు అనేటి ఆపదలో ఉన్న వాళ్ళు ఒకసారి చూస్తే ఆనందం వస్తుంది. బాధలో ఉన్న కన్నీటిలో ఉన్నా కూడా కళను మనం ప్రదర్శించడం, కళను చూసినట్లయితే అన్నీ మర్చిపోయి మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చు అనే భావంతో నిజంగా ఈ వీళ్ళు చూపెట్టే కళ పట్ల ఆదరణకి RRY టాక్స్ మరొకసారి వీళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా ఆ డీజే పాటలు అంటేనే మక్కువ చూపుతులు తప్పితే ఈ రామాయణం అంటే ఏంది, మహాభారతం అంటే ఏంది చాలా మంది తెలియకపోవచ్చు. కానీ మన తెలంగాణ లోపల ఒక సామెత ఉన్నది, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని. నిజంగా గారెలు తింటే ఎంత చక్కగా కమ్మగా ఉంటాయి, అట్లనే భారతం కూడా వింటే విన సొంపుగా ఉంటది. రామాయణం చూసుకుంటే రాముడు అన్ని గుణాల్లోకి ఆరితేరిన ఆదర్శ పురుషుడు ఎవరంటే రాముడు అని చెప్తాం. మరి అలాంటి కళల్ని బతికిస్తూ ఇంకా రేపటి తరానికి కూడా అందించడానికి మేము రెడీ ఉన్నాం. ఎవరైనా పేద కళాకారులు ఉన్నా కూడా, ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఆర్థిక సాయం చేయాలంటే చేయండి, లేదంటే మేమైనా చేయడానికి సిద్ధమని కళకు బతికించడం కోసం సిద్ధంగా ఉన్న ఈ సింగరేణి కళాకారుల బృందంకి మరొకసారి నమస్కారం చేస్తూ, ఇట్లాంటి కళాకారులు ఇంకా బయటికి రావాలంటే తప్పకుండా మన RRY టాక్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ.